అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. సో మెన్ అండ్ ఉమెన్ సెక్షువల్ లైఫ్లో ఉమెన్ సాటిస్ఫాక్షన్కి ఎంత ప్రయారిటీ అనేది ఇస్తున్నారు ప్రజెంట్ మెన్స్ అనేది? అది మెన్ తప్పు కాదు, అది ఉమెన్ షుడ్ బి రెస్పాన్సిబుల్. చాలాసార్లు నేను చూశాను, ఇఫ్ నాట్ 100%, అట్లీస్ట్ 70% ఉమెన్ డూ నాట్ కమ్యూనికేట్. తనకి ఏం కావాలో తను కమ్యూనికేట్ చేయలేదు, చెప్పదు. వెదర్ షీఈస్ గాట్ అన్ ఆర్గాజమ్ ఆర్ నాట్, వెదర్ షీ సాటిస్ఫైడ్ ఆర్ నాట్, ఆర్ వెదర్ షీఈస్ హ్యాపీ ఆర్ నాట్, షీ నెవర్ స్పీక్స్. అండ్ అంటే చెప్తే వాళ్ళు కూడా ఎలా తీసుకుంటారు అనే మొహమాటం ఉన్నప్పుడు నోరు మూసుకోవాలి. మరి ఇంక అందులో ఉనికిడేది? యు ఆర్ అన్ ఇండివిజువల్, హీ ఈజ్ అన్ ఇండివిజువల్. ఇండివిజువల్గా మీరు టుగెదర్గా ఒక రిలేషన్షిప్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఇద్దరికీ ఆ మాట్లాడుకునే స్పేసు, ఓపెన్నెస్, కమ్యూనికేషన్, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. నువ్వు నీ ట్రాన్స్పరెన్సీని తొక్కేసుకుని పార్ట్నర్ ఏమనుకుంటాడో అనుకుంటే తప్పు కదా. చాలాసార్లు కమ్యూనికేషనే ప్రాబ్లం. కమ్యూనికేట్ చేస్తే పాజిటివ్గా తీసుకునే పార్ట్నర్స్ ఉంటారు. ఓకే, డిప్రెస్ అయిపోయి వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఐఎమ్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్ అని ఇంకా పర్ఫార్మెన్స్ పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. బట్ దట్ నంబర్ ఇస్ లెసర్. అండ్ నువ్వు ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నావు అనేది నువ్వు సరిగ్గా చెప్పగలగాలి. యోర్ ఫాల్ట్ అని చెప్తే ఎవరైనా ఒఫెన్సివ్గా ఫీల్ అవుతారు. లెట్స్ డూ ఇట్ దిస్ వే అన్నది చెప్తే వేరే రకంగా ఉంటుంది. ఐ వుడ్ వాంట్ సమ్ మోర్ టైమ్ అని అంటే వేరే రకంగా ఉంటుంది. సో నీ మాటలు వల్లే ఏదైనా కానీ పెరగడమా విరగడమా అనేది ఉంటుంది. చాలా వరకు వాళ్ళు అనుకునేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇలా చెప్పాను అని అనుకోండి, ఫర్ సపోజ్, సో నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, దట్స్ వై యూ ఆస్కింగ్ లైక్ దట్, అలా ఏమైనా అంటారేమో. సో ఈ రకంగా తీసుకుంటే నేను ఏం ఇంకెందుకు మరి అలాంటప్పుడు ఆ పార్ట్నర్తో బతకడం ఎందుకు చెప్పు? ఈ మాత్రం కూడా కమ్యూనికేట్ చెయ్యలేకపోతే దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ అ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. ఓకే, అండ్ ఇట్ ఈస్ నెవర్ అబౌట్ యోర్ వర్డ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ఇంటర్ప్రిటెడ్. ఓకే, ఇంటర్ప్రిటేషన్ అనేది నీ బిహేవియర్ వల్ల కూడా వస్తుంది, నీ ఇంటిమసీ వల్ల కూడా వస్తుంది, నీ మాటల వల్ల కూడా వస్తుంది, నీ అట్మాస్ఫియర్ వల్ల కూడా వస్తుంది. A very loving, caring couple would never talk such extreme things. Only a sadist will talk like that. సో అట్లాంటి శాడిస్ట్ గారితో ఉండాల్సిన అవసరం కూడా లేదు. అంత చెడ్డగా నీ గురించి మాట్లాడిన వాళ్ళు పట్టుకుని ఊగులాడాల్సిన అవసరం అసలుకే లేదు. సో ఏదైనా అర్థం చేసుకుంటేనే రిలేషన్షిప్. ఇంత నాస్టీగా మాట్లాడితే ఇంకా వాడు నీ గురించి ఏమనుకుంటున్నాడు, నువ్వు ఎందుకు ఉండాలి కలిసి? యాజ్ వెల్ గెట్ అవుట్ ఆఫ్ దట్ ట్రామా. Today, if he speaks like this, tomorrow he'll speak anything else. And if you are going to think like he might talk to me like that, that means you don't have an internal respect for him. So, ఏదైనా రిలేషన్షిప్లో బయట ఎంత రెస్పెక్ట్ ఉంటుందో లోపల కూడా అంతే రెస్పెక్ట్ ఉండాలి, అంత కమ్యూనికేషన్ ఉండాలి, అంత ట్రాన్స్పరెన్సీ ఉండాలి. లేకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఈవెన్ స్టేయింగ్ టుగెదర్. భార్యాభర్తలు విడిపోవటానికి కొన్ని రీజన్స్ చెప్తూ ఉంటారు. సో బిఫోర్ మ్యారేజ్ తను ఉన్నట్టుగా, అంటే ఒకవేళ లవ్ చేసుకుంటే బిఫోర్ మ్యారేజ్ ఉన్నట్టుగా, లేదు అంటే మ్యారేజ్ స్టార్టింగ్లో ఉన్న విధంగా తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఉండటం లేదు. సో అది ఎలాంటి కండిషన్లో అయినా కావచ్చు, లైక్ తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో కావచ్చు, లేదంటే సెక్షువల్ లైఫ్లో కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా నాకు డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి, కాబట్టి మేము ఉండలేకపోతున్నాం, మాకు చాలా డిఫరెన్సెస్ వచ్చాయని చెప్తూ ఉంటారు. ఎందుకు బిఫోర్ ఉన్నట్టుగా ఆఫ్టర్ ఉండలేకపోతారు? అంటే ప్రాబ్లం మెన్లో ఉంటుందా, ఉమెన్లో ఉంటుందా? ప్రాబ్లం లైఫ్లో ఉంటుంది. బికాస్ వెన్ యూ ట్రావెల్ టుగెదర్ ఖచ్చితంగా ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. అండ్ లైఫ్లో ఎప్పుడు కష్టాలు, నష్టాలు, సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. అండ్ దట్ బిల్డ్స్ రిలేషన్షిప్. అలాగే నీ డిమాండ్స్ అండ్ యువర్ ప్రొఫెషన్ అండ్ యువర్ ఎన్వైరన్మెంట్ కీప్స్ చేంజింగ్. అవి చేంజ్ అవుతున్నా కొద్దీ దానికి అనుగుణంగా నువ్వు అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవాలి. అట్ 20s you are a different person, at 30s you are a different person, at 40s you are different, 50s you are different. Your body is different, yes. Your work is different, your professional engagements are different, your family is different, your responsibilities are different. So prioritize అయ్యేవి ప్రయారిటైజ్ అవుతూ ఉంటాయి, ప్రయారిటైజ్ లేని పక్కన పడుతూ ఉంటాయి. బట్ ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు unless it is threatening the other people's life or it is very traumatic for the other people's life, you can travel together.
అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, అర్థము చేసుకోవడం అనేది ఉంటుంది. అండ్ సెక్షువల్ యాక్టివిటీ కూడా డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. సమ్ టైమ్స్ ఈవెన్ అ హగ్ విల్ గివ్ యూ ద సేమ్ ఫీలింగ్, సమ్ టైమ్స్ ఈవెన్ ఇంటిమసీ విల్ నాట్ గివ్ యూ ద సేమ్ ఫీలింగ్. సో ఎన్వైరన్మెంట్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. లైఫ్లో ఎప్పుడైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఉండేదాన్నే మనం పాలిష్ అవుతూ ఉంటాం తప్పితే ఇది ఎవ్వరి మిస్టేకు కాదు. అండ్ ఇప్పుడున్న హై స్పీడ్ సొసైటీలో చాలా డిమాండింగ్ సిచ్యువేషన్స్లో వర్క్ చాలా టైం తినేస్తుంది. అండ్ వర్క్తో పాటు అదర్ థింగ్స్ ఆల్సో ఆర్ వెరీ వెరీ ఆక్యుపైయింగ్, లైక్ యువర్ ఓన్ కమిట్మెంట్స్ కానీ, యువర్ ఫైనాన్షియల్ గ్రోత్ కానీ, కెరియర్తో పాటు ఇంట్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఎక్స్పెక్టేషన్స్ కానీ. పీపుల్ వుడ్ వాంట్ టు హ్యావ్ అ హౌస్, పీపుల్ వుడ్ వాంట్ టు హ్యావ్ అ వెహికల్, పీపుల్ వాంట్ టు హ్యావ్ 1 or 2 చిల్డ్రన్. ఇవన్నీ మేనేజ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఆ జనజీవన స్రవంతిలో కలిసి వెళ్ళిపోతున్నప్పుడు ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ పీపుల్ కీప్ చేంజింగ్. లవ్కి డెఫినేషన్ మారుతూ వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు చాలా రిలేషన్షిప్స్ అన్నీ కూడా మాక్సిమం బ్రేక్ అవుతూ అలా వెళ్తున్నటువంటి ఈ రిలేషన్షిప్స్ని చూసి సో చాలామంది ఏంటంటే జస్ట్ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ వచ్చేద్దాం, మ్యారేజెస్ ఇవన్నీ ఎందుకు, తర్వాత మళ్ళీ డివోర్స్ ఇవన్నీ తలకాయ నొప్పులన్నీ ఎందుకు, సో లివింగ్ టుగెదర్లో ఉందాం అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా మనకి పోతుంది అండ్ ఆ కంపాటబిలిటీ ఉండదు. సో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. సో కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ మ్యారేజ్ అనే వర్డ్ కూడా ఇంకా ఉండదంటారా? అసలు ఇలాంటి రిలేషన్షిప్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఈ లివింగ్ టుగెదరే వెళ్తాయంటారా? చూస్తూ ఉంటుంటే ఏమనిపిస్తుంది? ఈ బేసిక్గా కుటుంబ వ్యవస్థ, మ్యారేజెస్ ఇవన్నీ కూడా చాలా 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 కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఆది మానవులు అప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా లోకంలో ఉన్నారు. హూ జస్ట్ బిహేవ్ లైక్ స్ట్రే డాగ్స్. దే క్యాన్ బి స్ట్రే డాగ్స్ ఎనీవేర్. అయితే కుటుంబ వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్, చాలా చాలా స్ట్రాంగ్. అది చాలా కంట్రీస్లో కూడా ఇప్పటికీ నిలబడింది. అండ్ ఒక వ్యవస్థ ఏదైతే మనుగడ ఎప్పటి నుంచో ఉందో దాన్ని ఎవరు బ్రేక్ చేయలేరు. టెంపరీగా ఎవరైనా బ్రేక్ చేయాలని చూసినా కానీ వాళ్ళు త్వరగానే రియలైజ్ అవుతారు, అయ్యో ఇలా మనం చేయలేదని. వాళ్ళు చూపించిన దారిని అబ్బో అనుకునే వాళ్ళే చీ అని తర్వాత అనుకుంటారు. సో బేసిక్గా ఇట్స్ ఆల్ అబౌట్ సొసైటీ. అండ్ సొసైటీ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఎప్పుడూ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఈ రోజు లాగా రేపటిలాగా ఇది బెటర్ అంటారా, అది బెటర్ అంటారు? లివింగ్ టుగెదర్ బెటర్గా ఉంటుందా, లేకపోతే మ్యారేజ్ లైఫే బెటర్గా ఉంటుందా? ఏది కరెక్ట్ వే? సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా. ఇఫ్ దెర్ ఇస్ నో రిలేషన్షిప్ కవరింగ్ యువర్ ఎంటైర్ ఇమోషనల్ అండ్ ఫిజికల్ అటాచ్మెంట్స్, దెన్ వాట్ ఈస్ ద సెక్యూరిటీ? సో చాలామంది అనుకుంటారు ఓకే లివింగ్లో బాగుంటుంది అనేసి. బాగుంటుండొచ్చు ఎప్పటి వరకు, సెక్యూరిటీ అనేది ఎప్పటి వరకు ఉంటుంది? వాళ్ళిద్దరు కలిసినంత వరకు అంతే. ఆ తర్వాత ఇంకొక పార్ట్నర్ దొరికారని ఒకరు వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? సో అలా అని మ్యారీడ్ రిలేషన్షిప్స్లో వెళ్ళిపోరని కాదు, బట్ మ్యారీడ్ రిలేషన్షిప్స్లో వెళ్ళిపోయినప్పుడు దెర్ ఈస్ ఎవ్రీ బిట్ ఆఫ్ అ లీగలిటీస్ దట్ ఆర్ దేర్ టు మేక్ యువర్ సెక్యూర్.